ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పొలం బాట పట్టిండ్రు, సంతోషం. 10 సంవత్సరాల తర్వాతైనా తెలంగాణ ఉన్నది, తెలంగాణలో రైతులు ఉన్నారు అని వారికి గుర్తొచ్చినందుకు, గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అధికారం కోల్పోయినందుకు, కిందపడి గాయమైనందుకు, కూతురు జైలుకు పోయినందుకు మాకు కొంత సానుభూతి ఉంది సాటి మానవుడిగా. కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయము. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటున్నాడు. 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు వానాకాలం ఎప్పుడు వస్తుంది, చలికాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియకుండా పోయిందా? జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వానాకాలం, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి చలికాలం. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? డిసెంబర్ 7 తారీఖు నాడు వచ్చింది. చలికాలంలో వానలు పడతాయా? ఇక విద్యుత్ గురించి మాట్లాడాడు ఆయన. సూర్యాపేటలో మాట్లాడుతుంటే మైక్ ఆగింది. అసలు ఎంత సిగ్గులేనోడు అంటే నేను మళ్ళీ విద్యుత్ అధికారులు అడిగిన. విద్యుత్ అధికారులు చెప్పాను, సార్ ఆయన ఉన్న ఏరియాలు కదా, సూర్యాపేట టౌన్లో ఏ సబ్ స్టేషన్లో కూడా 30 సెకండ్లు కూడా కరెంటు పోలేదని అధికారిక లెక్కలు చెప్పినాయి. ఆయన పెట్టుకున్నది కూడా జనరేటర్తో పెట్టుకున్నాడు. ఆయన పెట్టిన మైకు, ఆడ పెట్టిన సమావేశాన్ని కరెంటు కనెక్షన్ లేదు, జనరేటర్ కనెక్షన్ ఉంది. నీ జనరేటర్లో ఎవడు పుల్ల పెట్టిండో, నీ పార్టీలో ఎవడు కట్టే పెట్టిండో, ఆ 3 అడుగుల జగదీశ్వర్ రెడ్డి పడనోళ్ళు ఆ జిల్లాలో బొచ్చడి మంది ఉన్నారు. ఎవడా కనెక్షన్ వీకిండో, ఎవడు కనెక్షన్ పెట్టిండో ఎవడికి తెలుసా? నీ దాంట్లో ఉన్న బొక్కలు నువ్వు చక్కగా చూసుకోక ఇక చూసినావు కరెంటు కాంగ్రెస్ వాళ్ళు తీసిరని. సూటిగా నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా, ఏ రైతు, ఏ ఊరు, అతని వివరాలు మాకు పంపుండి. నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది, ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది. 200 కుటుంబాలను ఎన్నికలైన మరుక్షణం సచివాలయానికి పిలిచి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. చంద్రశేఖరరావు గారికి 48 గంటల సమయం ఇస్తున్న చనిపోయిన రైతుల 200 మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా. మేడిగడ్డ నుంచి అన్నారంలో పోయామంట. ఆల్రెడీ అన్నారంలో బొక్కబడి నీళ్లు బయటకు పోతున్నాయి. ఇండ్ల నుంచి ఎత్తి అండ్లకు పోసి, అండ్ల నుంచి ఎత్తి అండ్ల పైదానికి పోయడానికి అన్ని బగిలే ఉన్నాయి కదా. కేసీఆర్ మాటలు తిక్కలోటి తిరణాలకు పోతున్నట్టే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట. ఇప్పుడు కేటీఆర్వి అన్ని పోరంబోకు మాటలు. ఊర్లలో ఆవరగాళ్ళు ఉంటారు కదా, చెట్ల కింద కూర్చొని పొంకనాలు కొడుతుంటారు. అంతకు మించి ఏమన్నా ఉందా? కళ్ళు కాంపౌండ్ల కాడ ఇట్లనే మాట్లాడుతుంటారు. ఏ మందుకళ్ళు దాయినాక, మా కొడంగల్లు నారాయణపేట ఏరియాలో కొంచెం మందుకళ్ళు ఎక్కువ. మందుకళ్ళు దాయినాక పోరలు గిట్లనే కేటీఆర్ చూస్తుంటే నాకు సేమ్ మందుకళ్ళు దాయిన లాగానే కనిపిస్తాడు. అంటే ఒక్క నిమిషం, కాంగ్రెస్కు 40 వస్తాయంటే మోడీకి 400 వస్తాయని ఒప్పుకున్నట్టే కదా. ఈడు ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు?